ఏమవుతుంది, కర్మ వెంటాడుతుంది, అది ఏదో ఒక రూపంలో అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం లేదు. టీటీడీపీ చీఫ్ ఛాన్స్ బీసీకా రెడ్డికా? రాష్ట్రంలో కుల సమీకరణపై పార్టీ అధినేత ఆరా. 7వ రాష్ట్ర నేతలతో చంద్రబాబు భేటీ. ఇప్పటికే పార్టీ క్యాడర్కు సమాచారం, రాష్ట్ర రాజకీయాలపై వివరాల సేకరణ. సో చంద్రబాబు నాయుడు గారికి ఓడి చెప్తా, ఆయన జనరల్గా అయితే కొంచెం బీసీలకు సపోర్ట్ చేస్తాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్కి బ్రాండ్ పడిపోయింది. ఏమని? వీళ్ళు కులగణన చేసుడు లేదు, ఏం లేదు. బీసీలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆల్రెడీ మొత్తం పదవులన్నీ తీసుకపోయి రెడ్డిలకు అప్పచెప్పారు. పదవులన్నీ తీసుకపోయి అందరు రెడ్డిలే, ఏడున్నా కూడా రెడ్డియే, రెడ్డి. రీసెంట్గా జాయిన్ అయినటువంటి ఈ కేశవరావుకు ప్రభుత్వ విప్పు ఇచ్చిరట. ఆయన ఏం చేసిండని ప్రభుత్వ విప్పుకి ఇచ్చిండ్రు? ఆయన ఏంది అసలు? ఆయన ప్రజల కోసం ఏం పని చేసిండు? ఇంకా వాళ్ళ కొడుకు హత్య చేసిండు. ప్రజల కోసం ఏం పని చేసిండు కేశవరావు? ఈ ఏజ్లో ఏమవుతుంది ఆయనతోటి? ఏమవుతుంది కేశవరావు తోటి, కేకే తోటి? అప్పనంగా రైతుల భూములు నొక్కేసినందుక, దొంగ జీవోలు అడ్డు పెట్టుకొని తీసుకున్నందుకు ప్రభుత్వం విప్పించిరా? లేకపోతే ఇంకేమైనా గుట్టులు విప్పడానికి ప్రభుత్వం విప్పించిరా? ఇంకేమైనా దందాలు చేయడానికి మీకు మీ కాంగ్రెస్ పార్టీలో జనాలు సరిపోతలేదని చెప్పి ప్రభుత్వం ఇప్పించిరా? సో ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుకుంటున్నా, ఏంటంటే, సార్ దయచేసి పార్టీ చీఫ్గా మీరు టీటీడీపీలో బీసీ నాయకుడికే, బీసీలకే అధ్యక్ష పదవి ఇవ్వండి. గతంలో మీరు బీసీకే ఇచ్చారు, ఇప్పుడు కూడా బీసీకే ఇవ్వండి అని చెప్పి నేను మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ నాయకులు వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ వర్గాన్ని రాజకీయం చేస్తున్నారు, బీసీ నినాదంతో పదవులు అనుభవిస్తున్నారు, కానీ బీసీలకి అన్యాయం చేస్తున్నారు. అట్లీస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ల గురించి కూడా క్వశ్చన్ చేసే నాయకుడు లేడు ఇక్కడ తెలంగాణలో. ప్రతి ఒక్కడు రాజకీయం చేసుడే, ప్రతి ఒక్కడు ఈ మోసేతి నీళ్లు తాగుడే, ప్రతి ఒక్కడు వాడు కుటుంబ లబ్ధి కోసమే ఆలోచించడమే. వాళ్ళు అధికారంలోకి వచ్చే వరకు, వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యే వరకు వాళ్ళు ఎత్తుకునే నినాదం బీసీ నినాదం. ఎప్పుడైతే వీళ్ళకి పదవులు వచ్చో, ఎమ్మెల్సీలు వచ్చో, లేకపోతే ఎంపీలు వచ్చో, ఇంకేదైనా పదవులు రాగానే బీసీల అసలు ఆయననే బీసీ అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు సార్. సో దయచేసి మరి తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఒక బీసీ నాయకుడికే అవకాశం ఇవ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కుల సమీకరణపై పార్టీ అధినేత ఆరా. 7న రాష్ట్ర నేతలతో చంద్రబాబు భేటీ. ఇప్పటికే పార్టీ క్యాడర్కు సమాచారం, రాష్ట్ర రాజకీయాలపై వివరాల సేకరణ. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం పూర్తి. 8న విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్న కొత్త ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం. మహాగఠ్ బంధన్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసింది. హేమంత్